బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మెగాస్టార్ కి సిస్టర్ గా సీనియర్ హీరోయిన్ మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. ముఖ్యంగా లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా ఎంపికైన వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. అంతేకాకుండా ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు కూడా టాక్ వినిపిస్తుంది. ఇక మెగాస్టార్ కు సిస్టర్ గా సినీ నటి జ్యోతిక నటించనున్నారన్న వార్తలు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ పాత్ర ఫుల్ ఎంటర్టైనింగ్ టోన్ లో సాగుతుందని, జ్యోతిక ఈ క్యారెక్టర్ కి మంచి డెప్త్ ఇస్తారనే నమ్మకంతో టీం ఉందని తెలుస్తుంది. అయితే ఈ వార్తలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం వైజాగ్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి తన టీంతో కలిసి సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ వర్క్ మీద ఫోకస్ పెట్టారు. చిరంజీవి పాత్రకు ఒక ప్రత్యేక యాస, బాడీ లాంగ్వేజ్ ను డిజైన్ చేస్తున్నారట. ఇప్పటికే చిరు ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇది పూర్తి వినోదాత్మక చిత్రమని అన్నారు. అనిల్ చెప్పిన కొన్ని సన్నివేశాలు విని తాను కడుపుబ్బా నవ్వుతున్నానని చిరంజీవి పేర్కొన్నారు. చిరు అభిమానుల కోసం స్పెషల్ గా డిజైన్ చేస్తున్న ఈ సినిమా ఓ మాస్ ఫెస్టివల్ గా ఉండబోతుందని ఫిలిం యూనిట్ భావిస్తుంది. ఈ చిత్రాన్ని సాహు గారపటి, సుస్మిత కొనిదెల, చిరంజీవి కుమార్తె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిరంజీవి కెరీర్ లో విభిన్నమైన హాస్యభరిత ప్రాజెక్టుగా ఈ సినిమా నిలవబోతుందని టాక్. ఇక చిరు సెట్స్ కు అడుగు పెట్టేందుకు తాను చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నారని చెప్తూ ఈ సినిమా మీద తనకున్న క్రేజ్ ను ప్రూవ్ చేస్తున్నారు. మొత్తానికి చిరు అనిల్ కాంబోలో రాబోతున్న ఈ ఫన్ బ్లాస్టర్ పై ఫ్యాన్స్ లో అంచనాలు తారాస్థాయికున్నారు. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.